హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని పట్టు శారీస్ అలాగే అందులోని వచ్చిన బ్లౌజెస్ దానికి వేయించిన మగ్గం వర్క్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే పట్టు శారీ అండి. ఇలా లైట్ ఆరెంజ్ కలర్లో సిల్వర్ జరీతో ఇలా ఈ ప్యాటర్న్లో ఉన్నింది శారీ మొత్తం. పళ్ళు అయితే ఇలా గోల్డ్ జరీతో, రెడ్ గోల్డ్ జరీతో ఇలా ఉన్నింది పళ్ళు అయితే. దీనికి పింక్ బార్డర్ అయితే వచ్చేసిందండి. కిందన ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, పైన మాత్రం చిన్న బార్డర్ అయితే వచ్చింది. మొత్తం ఇలా పీకాక్స్ డిజైన్లో అయితే శారీ మొత్తం పీకాక్స్ అలాగే ఫ్లవర్స్ డిజైన్లో అయితే ఉన్నింది. దీనికి మనం ఇలా బ్లౌజ్ వర్క్ కూడా చేయించాము. బ్లౌజ్ను కూడా మీకు వర్క్ ఎలా ఉంది అనేది చూపిస్తానండి. ఇదైతే ఎల్బో స్లీవ్స్కి ఇలా పీకాక్ డిజైన్లోనే ఇలా వర్క్ అయితే వేయించామన్నమాట. కస్టమర్ అడిగిన విధంగానే ఇలా వర్క్ చేయించాము. ఇందులో ఏ కలర్ వేయడానికి లేదండి, శారీను బ్లౌజు సేమ్ కలర్ ఉన్నింది కదా, అందుకని ఇలా పళ్ళుకి వచ్చిన కలర్లో వర్క్ అయితే ఇలా చేయించాము. ఈ థ్రెడ్తో చూస్తున్నారు కదా, బీడ్స్ అలాగే స్ప్రింగ్ వర్క్, ముడి వర్క్తో ఇలా అయితే నాట్స్ వేసి ఇలా డిజైన్ చేయించామన్నమాట. ఇది ఫ్రంట్ నెక్ అండి, ఇది బ్యాక్ సైడ్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలా బాడీ మొత్తం ఓవరాల్గా వర్క్ వస్తుంది. నెక్ షేప్ అయితే ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసాము. దీనికి ఇలా వర్క్ అయితే చేయించాము. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలరే ఉన్నింది, అలాగే పింక్ బార్డరే ఉన్నింది. బార్డర్కి మాత్రమే మనం ఎల్బో స్లీవ్స్ ఇచ్చి అలా డిజైన్ చేయించాము. బాడీ మొత్తం ఇలా అయితే కస్టమర్ అడిగిన విధంగానే డిజైన్ చేయించామండి. ఇలా ఫ్లవర్ షేప్లో అయితే ఇలా వచ్చేసింది బ్లౌజ్ మొత్తం. దీనినైతే ఇంకా మనం స్టిచ్ చేయలేదండి. స్టిచ్ చేశాక కూడా బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను. ఇలా చిన్న బార్డర్ అయితే కిందన వదిలేసాము. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా క్రాస్ కటింగ్కి నెక్ అయితే వేయించామన్నమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. అలాగే మీకు ఇంకొక పట్టు శారీ అయితే చూపిస్తాను. ఇదైతే ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో అయితే ఉన్నిందండి. శారీ మొత్తం ఇలా ఉన్నింది. ఇలా గోల్డ్ జెరీ ప్యాటర్న్లో శారీ మొత్తం ఇలా ఉన్నింది. ఇది 2 బార్డర్స్ కూడా సేమ్ ఉన్నాయండి. ఒకటే సైజ్ బార్డర్స్ అయితే ఉన్నాయి. పైన కింద కూడా ఒకే సైజే వచ్చేసాయి అన్నమాట బార్డరు. శారీ మొత్తం ఇలా ఉన్నిందండి. ఇందులోని పళ్ళు అయితే ఇలా ఉన్నింది. ఈ ప్యాటర్న్లో పళ్ళు వచ్చేసింది అనమాట మనకు. ఇలా మెరూన్ కలర్ లాగా ఉన్నింది శారీ అయితే. ఇది మెరూన్కి తప్పింది, అలాగే బ్రౌన్కి తప్పిందండి. డార్క్ మెరూన్ అయితే ఉన్నింది. మనకు పళ్ళు అయితే జరీ వచ్చి ఇలా ఈ ప్యాటర్న్లో ఉన్నిందనమాట. చూస్తున్నారు కదా ఇలా. దీనికి బ్లౌజ్ అయితే ప్లెయినే వచ్చేసిందండి, ప్లెయిన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. దీనికి కూడా మనం వర్క్ అయితే చేయించాము. బార్డర్కి అయితే ఇలా జరీ వర్క్తోనే లుక్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్కి అయితే మనం వర్క్ చూసేద్దాం రండి. స్లీవ్స్కి అయితే ఇలా డీర్ షేప్ ఇచ్చి ఇలా 2 బార్డర్స్ లాగా వర్క్ వేయించామన్నమాట. 2 లేయర్స్ లాగా 2 లైన్స్ వచ్చేసాయి కదా. ఇలా 2 స్లీవ్స్కి కూడా ఇలానే వేయించాము. వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చిందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మొత్తం ప్లెయిన్ మీద వేసింటే ఇంకా సూపర్గా కనిపిస్తుండే, కానీ కస్టమర్ మనకు ఇలానే అడిగారు, అందుకనే ఇలానే వేయించామన్నమాట. దీనికి కూడా రౌండ్ షేప్ ఇచ్చేసామండి నెక్కి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ చేసాము. బార్డర్లో ఉన్నింది కదా బ్లౌజ్కి. స్లీవ్స్లో అయితే ఎలా బార్డర్ ఇచ్చామో దీనికి నెక్ కూడా అదే బార్డర్ అయితే ఇక్కడ ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా సేమ్ ప్యాటర్న్ ఇచ్చి డిజైన్ చేసాం అనమాట. ఇవైతే ఇక్కడ మిడిల్లో కనిపిస్తున్నాయి కదా, నెక్కి మిడిల్లో కనిపిస్తున్నవి అయితే హ్యాంగింగ్స్కి రెడీ చేయాలండి. హ్యాంగింగ్స్ కూడా ఇలా మగ్గం వర్క్తోనే డిజైన్ చేయించాము. ఇవి 4. బ్లౌజ్ మొత్తం అయితే చిన్న చిన్న బుట్టీస్ అయితే వేయించామన్నమాట. మీకు కూడా నచ్చాయి కదా.